ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజీనామా చేసి కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మోపిదేవి పార్టీని వీడుతున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్కు గురవుతున్నాయి. ఆయన త్వరలోనే టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా మోపిదేవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజీనామా చేసి కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మోపిదేవి పార్టీని వీడనున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్కు గురవుతున్నాయి. ఆయన త్వరలోనే టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా మోపిదేవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజీనామా చేసి కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా గుంటూరు కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్లో అందిస్తారు. సాంబశివరావు. సాంబశివరావు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజీనామా చేసి కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గం నుంచి 2 నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మోపిదేవి పార్టీని వీడనున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్కు గురవుతున్నాయి. ఇక మోపిదేవి వెంకటరమణ వ్యవహారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, వైసీపీకి ఒక భిక్ష తగ్గబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ ఆ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. ఎందుకంటే మరి కొద్దిసేపట్లోనే అతను ఆ పార్టీకి అదేవిధంగా అతను ఉన్న పదవికి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మోపిదేవి వెంకటరమణ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అతను 2014 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం అతనికి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా 2019లో వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. అతను 2 సార్లు కూడా అక్కడ అనగాని సత్యప్రసాద్ మీద ఓటమి పాలు చెందారు. అయితే ఆ తర్వాత ఓటమి చెందినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం అతని గతంలో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, వాళ్ళ నాన్నగారితో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఈ నేపథ్యంలో మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ కూడా కట్టబెట్టడం జరిగింది. కాకపోతే 2024లో అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ రీత్యా అక్కడ గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ఊరి గణేష్ కి అవకాశం ఇచ్చారు. ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన 3వసారి కూడా వైసీపీ అక్కడ ఓటమి పాలు చెందింది. అయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే టికెట్ మార్చారో అప్పటి నుంచి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు మోపిదేవి వెంకటరమణ. ఈ నేపథ్యంలోనే పార్టీ వీడతారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే కొన్ని మరి ఒప్పందాలు చేసుకుని ఏమైనా జనసేన పార్టీకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా అనేది కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారిన అంశం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడటం అనేది మాత్రం కొంత రేపల్ నియోజకవర్గంలో మాత్రం ఖర్చు భిక్షాక అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గుంటూరులో మద్దాలికి కూడా మాజీ ఎమ్మెల్యే పార్టీ వీడి అతను రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ కూడా ఆ పార్టీని వీడుతున్నటువంటి ఇది మరి కొంతమంది నేతలు కూడా ఆ పార్టీని వీడే పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో మోపిదేవి తర్వాత మరికొంతమంది నేతలు కూడా పార్టీ వీడడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా ఈ మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడతాడు అనే వార్తలు అయితే మనకు తెలుస్తా ఉన్నాయి, గట్టిగా వస్తా ఉన్నాయి. మరి కొద్దిసేపట్లోనే ఆయన అధికార ప్రకటన అయితే ఇప్పటి వరకు చేయలేదు. మరి కొద్దిసేపట్లోనే అధికారికంగా కూడా ప్రకటన చేసి ఆ యొక్క పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశాలు అయితే కనబడతాయి. మరి మోపిదేవి వెంకటరమణతో అయితే సాంబశివరావు ఇప్పటికే ఆయన అనగాని సత్యప్రసాద్ తో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. టీడీపీలో జాయిన్ అవడానికి ఆయన మొగ్గు చూపుతున్నట్లు ఎక్కువ సమాచారం అందుతుంది. అయితే మీరు చెప్పినట్లు ఆయన బీజేపీ వైపు లేదంటే జనసేన వైపు అడుగులు వేస్తారా లేదంటే టీడీపీ వైపే చేరడానికి అవకాశం ఎక్కువ ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఒక ఇన్ఛార్జి బాధ్యతలు లేవనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ నుంచి కూడా ఆయన పక్కొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2024లో ఆయనకి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించారు. మరి ఒకవేళ టీడీపీలో చేరితే, ఎందుకంటే ప్రస్తుతం అక్కడ అనగాని సత్యప్రసాద్ 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. దాని తోడిగా ఇప్పుడు మంత్రిగా కూడా అనగాని సత్యప్రసాద్ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరితే అక్కడ ఎంతవరకు అతను నెట్టుకు రాగలుగుతాడనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ టీడీపీలో చేరతాడా లేదా అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే మరి బయటకు ఉన్నటువంటి వార్తలు అయితే ఇప్పటికీ అనగాని సత్యప్రసాద్ తో చర్చలు జరిపారు. వాళ్ళకి ఏదో ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెందుకంటే నియోజకవర్గాలు కూడా పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఒకవేళ రేపల్లిలో కనుక ఒక 2 కాన్స్టిట్యున్సీలు పెరిగితే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా మరొక నియోజకవర్గం నుంచి మోపిదేవి వెంకటరమణ పోటీ చేస్తారనే ఈ యొక్క ఒప్పందంతో కూడా అతను టీడీపీలోకి వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. కాకపోతే ఇంకా ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం అయితే జనసేన పార్టీ అయితే ఆల్రెడీ టీడీపీలో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఒకవేళ బీజేపీకి వెళ్తారు. ఇవన్నీ కూడా తెలియాలి అంటే మాత్రం ఈరోజు రాజీనామా చేసిన తర్వాత మోపిదేవి వెంకటరమణ ఇచ్చే ప్రకటనను బట్టి ఆధారపడి ఉంటుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.